పోలీసుల మీద తీవ్రమైన ఆరోపణలు, తీవ్రమైన విమర్శలు వస్తున్న ఒక వార్త చదివాను నేను. ఆ వార్త చదివిన తర్వాత పోలీసులు ఈ విధంగా చేయరు అనిపిస్తుంది నాకైతే. కానీ అక్కడ ఆరోపణలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయన్నమాట. సో, అది ఏంటంటే ఒక వ్యాపారి అదేవిధంగా ఒక రిటైర్డ్ ఏసీపీ మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఒక 65,00,000 నుంచి 75,00,000 దాకా. సో, రిటైర్డ్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన వ్యాపారి మీద కేసు వేశాడు. అతనికి వారెంట్ ఇవ్వడానికి ఈ వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారికి వారెంట్ ఇవ్వడానికి ఒక ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐతో పాటు ఒక నలుగురు కానిస్టేబుల్ వెళ్ళారన్నమాట వాళ్ళ ఇంటికి. సో, వెళ్ళిన వెంటనే ఏ అయితే సీసీ కెమెరాలు ఉన్నాయో సీసీ కెమెరాలను కూడా వీళ్ళు లాక్ చేశారంట. లాక్ చేసి వీళ్ళ యొక్క పద్ధతిలోనే డోర్ను ఓపెన్ చేసి లోనకి ప్రవేశించడం జరిగిందని చెప్పేసి ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో వ్యాపారి ఆ వ్యాపారికి ఈ వారెంట్ ఇవ్వడానికి మాట్లాడుతూ అతన్ని అరెస్ట్ చేసి ఒక గదిలో మూలను కూర్చోబెట్టి వీళ్ళు వాళ్ళ ఇంటి నిండా కూడా సోదాలు చేశారని చెప్తా ఉన్నాడు. ఈ సోదాలు చేసిన సమయంలోనే దగ్గర 22 తులాలు ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో ఈ పోలీసులు కొట్టేశారని చెప్పేసి క్లియర్ కట్గా అయితే చెప్తా ఉన్నాడు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే తీవ్ర దుమారం రేపుతుంది అనమాట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే మొత్తం ప్రభుత్వమే దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. విపక్షాలు అయితే ప్రభుత్వంలోని పోలీసులే దొంగలుగా మారారు, ఈ బంగారం అంతా కూడా దోచుకెళ్ళి సచివాలయంలో ఇస్తున్నారా అని చెప్పేసి విపరీతమైన విమర్శలు వస్తూ ఉన్నాయి పోలీసుల మీద అక్కడ. సో, అక్కడ పోలీసులు మాత్రం ఇదంతా కరెక్ట్ కాదు, ఆయన కావాలనే ఇదంతా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, దీంట్లో ఎటువంటి సత్యం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎవరైతే ఈ ఆరోపణలు చేశాడో ఈ వ్యక్తి మాత్రం నేను డీజీపీ దగ్గరికి వెళ్తాను, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాను, ఇదంతా నిజం, మా ఇంట్లో 22 తులాలు దొంగతనం చేశారు, 100% నిజం చెప్తున్నాను, దొంగల్లా వచ్చారు, వారెంట్ కావాలంటే నాకు వారెంట్ ఇచ్చి వెళ్ళిపోవాలి కదా, దొంగల్లా వచ్చి అర్ధరాత్రి వచ్చి నన్ను నిర్బంధించి మొత్తం నా బంగారం అంతా కూడా దోచుకుపోయారు, మొత్తం సోదాలని చెప్పేసి మా ఇల్లు అంతా కూడా సోదాలు చేసి మొత్తం డబ్బులను కూడా దోచుకెళ్ళారని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడనమాట. సో, ఏది నిజం అనేది కోర్టులో తేలుతుంది. కానీ డైరెక్టర్గా పోలీసుల మీద మనం ఆరోపణలు అనేది చేయకూడదు. ఎందుకంటే పోలీసులు ఏదైనా ఎంక్వైరీకి వస్తారు, ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన ఏదైతే ఉంటుందో కేసుకి సంబంధించింది వాళ్ళు సోదాలు చేసుకుంటారు. ఎందుకంటే కీ పాయింట్స్ అని దొరుకుతాయని చెప్పి సోదాలు చేసుకుంటూ ఉంటారు. అటువంటి క్రమంలో మనం వాళ్ళ మీద దొంగతనం ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది కోర్టు తెలుస్తుంది, ఎంక్వైరీ పడతారు కాబట్టి. సో, మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.